మందికి, ప్రపంచంలోని కోట్ల మందికి స్ఫూర్తినిచ్చే వివేకానంద స్వామి ఒక సన్యాసి. 39 ఇయర్స్ మాత్రమే నివసించిన సన్యాసి భారతదేశపు భరతమాత ముద్దు బిడ్డ ప్రపంచానికి ఎన్ని కోట్లు తెప్పించండి అంటే ఆయన శక్తిని ఊహించగలవా? యారు అని అడగాలి. కవి కువెంపు యూనివర్సిటీ ఉంది కర్ణాటకలో. కువెంపు రాస్తారు, వివేకానంద జీవిత రాస్తారు. దాంట్లో ఫస్ట్ పేజ్ ఉపోద్ఘాతము యారివన్. ఎవరైనా భగవంతుడు అవకాశం కదా, ఇంత శక్తి ఉండాలి. శక్తి ఇంతమందితో పనిచేస్తా ఉంది. వివేకానంద ఒక్క మాట ఇప్పుడు అనేది స్ఫూర్తి. వివేకానంద చెప్పాడు ఆఖరి రోజుల్లో శరీరం వదిలే ముందు, ప్లీజ్ రిపీట్ ఆల్. వివేకానంద వాచ, నేను బ్రతికి ఉండగా మీతో కలిసి పనిచేస్తాను. నేను శరీరం వదిలిన తర్వాత నా ఆత్మ మీతో కలిసి పనిచేస్తుంది. ఎవరు పనిచేస్తున్నారు? వివేకానంద ఆత్మ. ప్లీజ్ రిమెంబర్, గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. వివేకానంద బ్లెస్ ఆల్ ఆఫ్ us. జై రామకృష్ణ. స్ఫూర్తితో ఎంతో మంది ఎన్ని ఆశ్రమాలు, ఎన్ని మఠాలు, ఎన్ని స్కూళ్ళు, ఎన్ని కాలేజీలు, బ్యాంకులు వేశాయి. ఆశ్చర్యపడ్డాను కర్ణాటకలో వివేకానంద బ్యాంక్. సో ఆ సరదేవి ట్రస్ట్ వారు ఇద్దరి రంగంలో విద్యారంగంలో మరియు వైద్య రంగంలో వివేకానంద స్ఫూర్తి పురస్కార సన్మానం చేయాలని శారదమ్మ ఆదేశంతో భగవతే రామకృష్ణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. నేను ఇప్పుడు స్వీకరించిన వివేకానంద స్కాలర్షిప్ మొత్తమును మా విద్యాభ్యాస ఖర్చులకు అనగా పుస్తకాలు, ఫీజులు, వసతి, భోజనం మొదలైన హాస్టల్ ఖర్చులకు మాత్రమే వినియోగిస్తామని, సద్వినియోగం చేస్తామని. గట్టిగా చెప్పాలమ్మా, సద్వినియోగం చేస్తామని వ్యక్తిగత లేదా ఇతరుల ఖర్చులకు, కుటుంబ ఖర్చులకు వినియోగించము అని, దుర్వినియోగం చేయమని భగవంతుని సాక్షిగా, మా ఇంటి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా, గౌరవనీయ పెద్దలందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము. భగవాన్ శ్రీరామకృష్ణ దేవికి 3-4 క్లాసుల్లో వేణుగోపాల స్వామిలో ఉన్నప్పుడు వివేకానంద బాల వికాసం చేసిన మన చిరంజీవి కుమారి నిఖిత అమ్మాయి బీటెక్ కాకినాడలో బీటెక్ చేసి ఎంటెక్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా, ఎంటెక్ ఎంట్రెన్స్ గేట్ అంట. గేట్ ఎంట్రెన్స్ లో ఏ గ్రూప్ కి? మెకానికల్. నైన్త్ ర్యాంక్ కెమికల్ ఇంజనీరింగ్ కోసము ఎంటెక్ ఎంట్రెన్స్ రాస్తే రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయి కాదు, స్టేట్ లెవెల్లో 9th ర్యాంక్ ఫ్రమ్ రాయదుర్గం. గర్వకారణం కదా రాయదుర్గ నివాసులకు, వివేకానంద స్వామి శిష్యులకు. ఆ నిఖిత వివేకానంద బాల వికాస కేంద్రం విద్యార్థి అని చెప్పుకోవడానికి మనము గర్వించాలి కదా. వివేకానంద మహారాజుకి అంతటితో ఆగలేదు మహాతల్లి. ఇంకొక గ్రూప్ నానో టెక్నాలజీ కూడా రాసింది. రాష్ట్ర స్థాయిలో 36, అవునా, 36 ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో. అందులో ఇప్పుడు ఆమె ఏం సెలెక్ట్ చేసుకోవాలో ఆమె ఇష్టం. సో గ్రేట్. ఏం సెలెక్ట్ చేస్తున్నామా? ఒక నిమిషం మాట్లాడు. Thanks for giving this opportunity. I got 9th rank in nanotechnology engineering. I studied in JNU Anantapur in the branch of chemical engineering. 2025 batch out. Now I want to join in Andhra University or JNU Kakinada in chemical engineering.